రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు రైతుల నిరసన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ శివారులో అబ్దుల్లాపూర్ మేట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంకర్పల్లి, బాలాపూర్, గండిపేట్, షేలింగంపల్లి, హయత్నగర్ మండలాల్లో పాటు పలు మున్సిపాలిటీలు విస్తరించున్నాయని, ఇక్కడ ఎవరూ వ్యవసాయం చేయడం లేదని, మొత్తం ప్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయనే కారణంతో సర్కారు రైతు భరోసాను నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మేట్, మహేశ్వరం, శంకర్పల్లి, బాలాపూర్ మండలాలతో పాటు తొగ్గుడ, ఆదిపట్ల, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీలో రైతులు వేలాది ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. అలాగే మిగతా మండలాల్లో కూడా కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అసలు పంటలే సాగు చేయడం లేదనే సాగు చూపి రైతు భరోసాను పూర్తిగా నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఈ 9 మండలాలపై ఎందుకు కక్ష సాధిస్తుందన్నది రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూముల పేరుతో వేలాది ఎకరాలకు రైతు భరోసా నిలిపివేసింది. కొత్తగా మరో 9 మండలాలను శివారు మండలాలుగా ముద్ర వేసి సాయం నిలిపివేయడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతాం అందరికీ నమస్కారము. ఈ సందర్భంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుచున్నాము. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. మరి ఆ బస్సు ఉపయోగం ఏమిటి? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మహిళలకు ఆ యొక్క ఫ్రీ బస్ ఇచ్చి ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు కలగజేయడం తప్ప దానివల్ల లాభం ఏమీ లేదు. మహిళలకు ఇంకో సందర్భంగా ఏమైనా మన కార్యక్రమం చేపడితే బాగుంటుంది. అదేవిధంగా 2500 మహిళలకు ఇస్తాము ప్రతి గృహిణికి అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఏమీ చేయడం లేదు. ఈ సందర్భంగా మేము మహిళలను కూడా అడుగుతున్నాం. లేని పంచాయతీ పెట్టడము, బస్సులలో ప్రయాణము చేయించడము అది బాగాలేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తామని అన్నారు, అది లేదు. ఇలాంటి సందర్భాల్లో మహిళలకు కూడా ఆశ చూయించి కూడా ఎలాంటి భరోసా చేయడం లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు రామరెడ్డి. నాకు 4 ఎకరాల గుంటలు ఉంది. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఏది కూడా కాలేదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ దొంగ రేవంత్ రెడ్డి ఎన్ని పోతాడో అప్పుడు పీడ పోతుంది ఈ ఊళ్ళకు. ఈ దొంగ రేవంత్ రెడ్డి ఈయన ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, రంగారెడ్డి ఏం చేస్తున్నాడు, సామెతలు మస్తు చెప్తాడు, రుబాబులు కొడతాడు, ఎవరిని మంగళ రాస్తాడు అని రుబాబు. ఎక్కడ పోయినాయి పైసలు? వాడు వాని నియోజకవర్గానికే ఇయ్యనప్పుడు వాడు ఏం చేయన్నాడు? రాజీనామా చేసి రమ్మాను, మళ్ళీ ఎన్ని ఓట్లు పడితే తెలుస్తుంది. మాకు రుణమాఫీ కానీ, ఈ రైతు బంధు కానీ సక్రమంగా అన్ని రాష్ట్రంలో ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి. అన్ని మండి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని ఊళ్ళల్లో తిరగనియం. ఊర్లో రైతులు లేరంటే అంత డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారు కదా. ఆనికి ఏమో తెలుసా? ఆడు రౌడీ లంజా కొడుకు ఆడు. ఆనికేం తెలుసు ఊళ్ళో రైతులు లేరని చెప్పేందుకు? మొత్తం ఏడ చూడు రైతులు లేని రాజ్యం ఉంటుందా? సంబంధం ఆ రింగ్ రోడ్ మాకు భూ పెడుతుందా? లేకపోతే ఆనికి గుండా లంజా కొడుకు కానీ ఆనికేం తెలుసు? ఇది అంతా మరి ఏమడుతున్నావు? రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ సక్రమంగా టైంకి ఇవ్వాలి.